జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం విధియ గురువారం సెప్టెంబర్ 19వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. మాధః సమస్త జగదాం మధుకైటభారే. శ్రీ స్వామిన శ్రుత జనప్రియదానశీలే. సుప్రభాత సేవ అనంతరం అరవింద దళాయ దాక్షుడైన శ్రీ స్వామివారికి 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. ఈ రోజు ఉదయం 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యారాధన కోసం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందెతో తీర్థమును తీసుకొచ్చారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబః జగత్రక్షార్థనలయావతీర్ణస్య పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రాతకాల నిత్యారాధన మహోత్సవ పూర్వాంగం సువర్ణ బింద తీర్థ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య హిరణ్యగర్భ సమవర్తదాగ్నే భూతశ్రీయాత పుత్రేణాసీత సదాధారణ మధ్యే సత్యాదయామవస్యనానాం మనుష్యతస్యోయా పావకాస్థానావశికుస్యోనా భవంతో యాసాం దేవాది కుర్వంతు భక్షమ్యా అంతరిక్షే బహుధా భవంతే. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరిత పుష్పమాలలతో తోమాల సేవను విశేషంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చన సేవను విశేషంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ఈరోజు గురువారం సందర్భంగా చతుర్దశ భువనాధీశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవలో సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని లడ్డు వడ పులిహార తదితర పిండి వంటలను స్వామివారికి నివేదన చేసి అర్చక స్వాములు మహామంగళహారతులు సమర్పించారు.
స్వర్ణగిరి క్షేత్రంలో ఉదయం 10:30 శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించి ఆనంద పరవశులైనారు. గోవిందా స్వామి వారికి రక్షాసూత్ర ధారణ జరుగుతుంది. అందరూ చూసి నమస్కారం. ఇదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు అస్తు. ప్రసాదిత్యానామృతస్య నాభిః ప్రణవోయం చుచుకిజే జనాగమాగామనాగ మదితిం వదిష్ట పిబతో దకుం తృణ. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్. అభినందన నాగార్జునాదిషట్చకేషు తృతీయే శాలివాహనశకే అస్మిన్ వర్తమాన వ్యావహారే గజాంధ్రవాణి. లోకరక్షణ హేతునా అంటే భగ్నాభిషుభగే సహజీవ జరదాం సదాం మాంగళ్యసూత్రేణాం యుష్మత్కంఠ సమర్పణే. గోవిందా చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం ప్రియకాంతాయ కళ్యాణనిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. యాదాద్రి తిరుమల. ఈరోజు స్వర్ణగిరి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అమృత నైవేద్యమైన శ్రీవారి అన్నప్రసాదాన్ని సుమారు 3,000 మందికి పైగా భక్తులు స్వీకరించారు.